Hello everybody. Today we are going to discuss about MSMEs. So in this video, we are going to cover what are MSMEs and what industries or what enterprises are classified as MSMEs, and along with that, why it is in news in the first place. So ఎందుకు న్యూస్లో ఉంది? ఫస్ట్లీ ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ తీసుకొచ్చారు ఆర్బీఐకి. సో ఆర్బీఐకి రిక్వెస్ట్ తీసుకొచ్చిన దాంట్లో ఏం చెప్తున్నారంటే స్ట్రెస్ లోన్స్గా వీటిని స్ట్రెస్ లోన్ అకౌంట్స్గా వీటిని క్లాసిఫై చేసేదానికి టైం డ్యూరేషన్ పెంచమని చెప్పారనమాట. అది కూడా ఏ కేటగిరీలో అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ 2 SMA2 కేటగిరీలో ఈ లోన్స్ని కనుక యాడ్ చేసేటట్టుంటే ఆ టైం డ్యూరేషన్ 90 days నుంచి 180 daysకి ఇంక్రీజ్ చేయండి అని ఆర్బీఐని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సెకండ్ రిక్వెస్ట్ ఏంటంటే అసోసియేషన్ ఆల్సో రిక్వెస్టెడ్ ఆర్బీఐ టు రివ్యూ డెఫినేషన్ ఆఫ్ విల్ఫుల్ డిఫాల్టర్ ఫర్ MSMEs. సో విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటే ఈవెన్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు పే, సో పీపుల్ యూజువలీ డోంట్ రీపే ద లోన్స్ అనమాట. సో వాళ్ళని విల్ఫుల్ డిఫాల్టర్స్ అంటారు. అలాంటి కేసులో ఇప్పుడు MSMEస్గా క్లాసిఫై చేసిన ఒక ఎంటర్ప్రైజ్ని విల్ఫుల్ డిఫాల్టర్గా క్లాసిఫై చేయాలంటే దానికి ఉన్న డెఫినేషన్ కూడా చేంజ్ చేయమని చెప్పి ఆర్బీఐని అర్జ్ చేయడం జరిగింది. సో ఈ 2 డిమాండ్స్ మేరకు ఇది న్యూస్లో ఉందన్నమాట. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ న్యూస్. సో ఇప్పుడు మనము MSMEస్గా వేటిని చెప్పుకుంటాము అండ్ MSMEs కాంట్రిబ్యూషన్ ఏంటి ఎకానమీకి అనేది డిస్కస్ చేసుకుందాం. ఇన్ కేస్ ఇది ఎగ్జామ్లో కనుక అడిగితే MSMEs అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనకి ఇండస్ట్రీ గురించి వచ్చినా, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి వచ్చినా, ఈవెన్ సర్వీసెస్లో కూడా రాసుకోవచ్చు. సో MSMEs గురించి క్వశ్చన్ వస్తే ఆన్సర్ రైటింగ్లో ఫస్ట్లీ డిఫైన్ MSMEs, క్రైటీరియా ఏంటి డిఫైన్ చేయడానికి, దాని తర్వాత వీటి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి ఎకానమీకి, అండ్ MSMEస్ని ఎంకరేజ్ చేయడానికి ఆర్ MSMEs గ్రోత్కి గవర్నమెంట్ ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది ఆర్ వీళ్ళకి ఇలాంటి ప్రివిలేజెస్ని కల్పించింది, అండ్ ఫైనలీ MSMEస్కు ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అండ్ మీ సైడ్ నుంచి ఏమైనా సొల్యూషన్స్ ఉంటే ఆర్ వే ఫార్వర్డ్ లాగా. సో ఇలా రాసుకుంటే బెటర్గా ఉంటుంది అనమాట MSMEs గురించి క్వశ్చన్ అడిగితే. వీటికి 1 by 1 మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, మనం కవర్ చేద్దాం. ఫస్ట్లీ కాంట్రిబ్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఎక్స్పోర్ట్ క్రైటీరియాలోను, టోటల్ అవుట్పుట్ క్రైటీరియాలో, టోటల్ జీడిపిలో ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, అండ్ ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది, ఎక్స్పోర్ట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, దీన్ని చూసినట్టయితే ఫస్ట్లీ MSMEs టోటల్ ఇండియా అవుట్పుట్లో 30% కాంట్రిబ్యూషన్ చేస్తున్నాయి అన్నమాట. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో దీని కాంట్రిబ్యూషన్ కనుక తీసుకుంటే 45% ఉంది. అండ్ విత్ రిగార్డ్ టు ఎక్స్పోర్ట్ చూస్తే ఈ MSMEs కాంట్రిబ్యూషన్ 40% ఉంది. అండ్ MSMEs అన్నిటికన్నా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మేజర్గా 2 రీజన్స్ వల్ల. ఒకటి, దిస్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ ఆర్ లేబర్ ఇంటెన్సివ్. సెకండ్లీ, ఇట్ వర్క్స్ విత్ లో క్యాపిటల్. అండ్ థర్డ్లీ చూసుకున్నట్టయితే ఇవి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి సబ్స్టిట్యూట్గా కాకుండా కాంప్లిమెంటరీగా అండ్ యాన్సిలరీగా వర్క్ చేస్తాయి. సో ఇది MSMEs ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నామంటే ఈ రీజన్స్ అనమాట. ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ ఒకటి, లో క్యాపిటల్తో రన్ అవ్వడం ఒకటి, తర్వాత పెద్ద ఇండస్ట్రీస్కి కాంప్లిమెంటరీగా అండ్ హెల్ప్ఫుల్గా ఇవి వర్క్ చేస్తాయన్నమాట. ఈ రీజన్స్ వల్ల MSMEs చాలా ఇంపార్టెంట్. అయితే ఎంప్లాయ్మెంట్ ఇంటెన్సివ్ అని చెప్తున్నాం కాబట్టి MSMEs ద్వారా ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారంటే 6.34 crore MSMEs మనకుంటే అందులో 11 crore వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పొందుతున్నారనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద MSMEs ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఉన్నాయి. అయితే MSMEs కాంట్రిబ్యూషన్ చూసుకున్నట్టయితే ఇది, అండ్ MSMEs క్లాసిఫై చేయడానికి క్రైటీరియా ఏందనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో MSMEs డెవలప్మెంట్ కోసం MSME డెవలప్మెంట్ యాక్ట్ 2006లో తీసుకొచ్చారు. అండ్ ఈ యాక్ట్లో పాలసీ ఇష్యూస్ ఏవైనా ఉంటే MSMEస్ని ఎఫెక్ట్ చేయడానికి వాటి గురించి అంతా కవర్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ యాక్ట్ కింద తీసుకొచ్చిన తర్వాత కొన్ని చేంజెస్ చేసి
డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ చేంజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కొత్త క్లాసిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇది సో మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్కి క్లాసిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్, టర్న్ ఓవర్ బేస్డ్. 1 crore ఇన్వెస్ట్మెంట్, టర్న్ ఓవర్ 5 crore. స్మాల్ అయితే ఇన్వెస్ట్మెంట్ అనేది 10 crore లోపల ఉండాలి, టర్న్ ఓవర్ 50 crore లోపల ఉండాలి. మీడియం ఎంటర్ప్రైజెస్కి అయితే ఇన్వెస్ట్మెంట్ 50 crore లోపల ఉండాలి, టర్న్ ఓవర్ 250 crores లోపల ఉండాలన్నమాట. అయితే ఈ టర్న్ ఓవర్లో ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటే వాటిని ఎగ్జామ్ చేస్తారనమాట ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. సో దానివల్ల ఏంటి లాభం అంటే ఈవెన్ టర్న్ ఓవర్ పెరిగినా కూడా ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఒక ఎంఎస్ఎంఈ యొక్క టర్న్ ఓవర్ పెరిగినా కూడా అది ఈ యాంబిట్ నుంచి ఎక్స్క్లూడ్ అవ్వకుండా ఎంఎస్ఎంఈస్కి ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఇది ఎంజాయ్ చేయగలదు అనమాట. సో దానివల్ల ఈ కొత్త డెఫినేషన్స్ అనేవి యూస్ఫుల్. అండ్ ఎంఎస్ఎంఈస్కి కాంట్రిబ్యూషన్ చూసుకున్నాం, క్రైటీరియా చూసుకున్నాం. సో థర్డ్లీ ఎంఎస్ఎంఈస్కి గవర్నమెంట్ ఇచ్చిన స్పెషల్ ప్రివిలేజెస్ ఏంటి అంటే సో వీటికి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ ఉంటుందన్నమాట. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఇప్పుడు బ్యాంక్స్లో క్రెడిట్ అనేది డిస్బర్సల్ జరుగుతుంది. అయితే బేసికలీ బ్యాంక్స్ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు. అంటే ఎవరికి ఇస్తే వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఛార్జ్ చేసే లోన్స్ ఏవైతే ఉంటాయో వాటి వైపు లోన్స్ ఇవ్వాలని చూస్తారు. కానీ ఇలాగే జరుగుతూ ఉంటే మెయిన్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ కానీ దెబ్బతింటాయనేసి వీటికి మాత్రమే ఖచ్చితంగా ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి ఒక క్లాసిఫికేషన్ తీసుకొచ్చి ఆ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఒక ప్రయారిటీ సెక్టార్స్గా కొన్ని సెక్టార్స్ని క్లాసిఫై చేయడం జరిగిందనమాట. సో ఆ సెక్టార్స్లో ఏవేవి ఉన్నాయంటే అగ్రికల్చర్ ఉంది, ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్, రెన్యూవబుల్ ఎనర్జీ, హౌసింగ్, ఇలా చాలా లిస్ట్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంఎస్ఎంఈస్ కూడా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ కింద క్రెడిట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ పిఎస్ఎల్ అనే క్రైటీరియా అనేది కొన్ని బ్యాంక్స్కి ఒక్కొక్కలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీస్కి అయితే ఒకలాగా ఉంటుంది, దాని తర్వాత నార్మల్ బ్యాంక్స్కి అయితే ఒకలాగా ఉంటుంది. సో అది పిఎస్ఎల్ గురించి. అండ్ దాని తర్వాత ఈ ఎంఎస్ఎంఈస్ని సపోర్ట్ చేయడానికి ఆత్మనిర్భర్ భారత్ కింద డిస్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈస్ ఫండ్స్ గ్రాంట్ చేశారు. అండ్ తర్వాత ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగింది. సో ఇవి గవర్నమెంట్ ఎంఎస్ఎంఈస్కి ఇచ్చిన కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్. బట్ దెర్ ఆర్ మెనీ, యూ కెన్ గో అండ్ చెక్ బ్యాక్. అండ్ తర్వాత ఎంఎస్ఎంఈస్ గురించి కొన్ని రికమెండేషన్స్ వచ్చాయి. అంటే ఎంఎస్ఎంఈస్లో కొన్ని రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి 2 కమిటీస్ రికమెండ్ చేయడం జరిగింది. ఆ కమిటీస్ ఏంటంటే యూకే సిన్హా కమిటీ ఒకటి, దాని తర్వాత కేవీ కమత్ కమిటీ ఒకటి. ఈ 2 కమిటీస్ కూడా ఎంఎస్ఎంఈలో రీఫార్మ్స్ తీసుకురావాలని చెప్పి ప్రపోజ్ చేసిన కమిటీస్ అన్నమాట. అయితే ఇది ఇక్కడి వరకు ఎంఎస్ఎంఈస్ గురించి. అండ్ రిఫార్మ్స్ ఆర్ ఎంఎస్ఎంఈస్కి ఉన్న స్పెషల్ ప్రివిలేజెస్ గురించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఛాలెంజెస్ చూద్దాం. ఛాలెంజెస్ ఏముంటాయి ఎంఎస్ఎంఈస్కి? మేజర్గా క్రెడిట్ అనేది ఎక్కడైనా ఇండస్ట్రీస్కి పెద్ద ప్రాబ్లం అనమాట. సో ఎంఎస్ఎంఈస్కి కూడా ఈ క్రెడిట్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ పిఎస్ఎల్ కింద ఇవ్వడం జరుగుతుంది ప్రయారిటీ. బట్ ఇక్కడ మనము ఇవాళ న్యూస్తో కోరిలేట్ చేసుకొని జరిగితే మనం కొన్ని డేస్ బ్యాక్ ఎన్పిఎస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా కూడా వాళ్ళు తీసుకున్న లోన్ని ఇన్ టైంలో కట్టుకోకపోతే ఆర్ 90 days లోపల ప్రిన్సిపల్ అమౌంట్ కానీ ఇంట్రెస్ట్ కానీ పే చేయకపోతే వాళ్ళ లోన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో ఇది అలా డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈవెన్ దీనికంటే ముందు అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్గా క్లాసిఫై చేసేదానికన్నా ముందే కొన్ని లోన్స్ని వీళ్ళు సబ్ అసెట్ కేటగిరీ కింద స్పెషల్ మెన్షన్ అకౌంట్స్గా క్లాసిఫై చేస్తారనమాట. ఈవెన్ బిఫోర్ టర్నింగ్ ఇంటూ ఎన్పిఏ కొంచెం డౌట్ఫుల్గా ఉండి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్న అకౌంట్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి బ్యాంక్స్ వాటిని ఒక సబ్ కేటగిరీ కింద స్పెషల్ మెన్షన్ అకౌంట్స్గా తీసుకొని వస్తారనమాట. ఈ అకౌంట్స్ ఏ బేసిస్ మీద క్లాసిఫై చేస్తారంటే సైన్స్ ఆఫ్ సిక్నెస్ ఆర్ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ లోన్ రీపేమెంట్. సో లోన్ రీపేమెంట్ అనేది సరిగ్గా జరగకుండా తర్వాత సిక్ అకౌంట్ లాగా అనిపించినా కూడా వాళ్ళు క్లాసిఫై చేయడం జరుగుతుంది అనమాట ఈ సబ్ అసెట్ కేటగిరీలో. సో ఫస్ట్లీ ఎస్ఎంఏగా క్లాసిఫై అవుతుంది, దాని తర్వాత లోన్ ఎన్పిఏగా క్లాసిఫై అవుతుంది.
సో ఈ స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ స్పెషల్ మెన్షన్ అకౌంట్స్లో కూడా డిఫరెంట్ సబ్ టైప్స్ ఉంటాయన్నమాట. SME 0, SME 1, SME 2. 0, 1, 2. అయితే ఇందులో ఎప్పుడు క్లాసిఫై చేస్తారు? ఒక అకౌంట్ని ఆర్ ఒక లోన్ని ఈ కేటగిరీలో ఎప్పుడు తీసుకొస్తారు, 0 కింద ఎప్పుడు, 1 కింద ఎప్పుడు, 2 కింద ఎప్పుడు తీసుకొస్తారు అనేది డిస్కస్ చేసి, అండ్ ఒకవేళ ఈ సబ్ కేటగిరీ కింద తీసుకురావడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా ఆ లోన్కి ఆర్ లోన్ తీసుకున్న పర్సన్కి అనేది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ SME 0 కింద ఎప్పుడు క్లాసిఫై చేస్తారంటే మైనర్ డిలేస్, అంటే తీసుకున్న లోన్ అమౌంట్ చెల్లించడం ఒక 30 days డిలే అయితే, మైనర్ డిలేస్ 30 days డిలే అయితే SME 0 కింద తీసుకురావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ SME 1 కింద ఎప్పుడు తీసుకొస్తారంటే ఆ లోన్ డ్యూ అనేది ఆర్ ప్రిన్సిపల్ ఆర్ ఇంట్రెస్ట్ పేమెంట్ డ్యూ అనేది 31 to 60 days మధ్యలో కనుక ఉంటే అప్పుడు SME 1 కింద క్లాసిఫై చేస్తారు. అదే 61 to 90 days మధ్యలో ఉంటే SME 2 కింద క్లాసిఫై చేస్తారు. అయితే ఇప్పుడు SME 0 కింద క్లాసిఫై చేస్తే కనుక ఆ లోన్స్కి కొంచెం పెనాల్టీ అనేది పడుతుంది. సో మనం లాస్ట్ మంత్ కట్టాల్సిన లోను ఈ మంత్ కడితే MSMEకి కొంచెం పెనాల్టీ అమౌంట్ పే చేయాల్సిన ఆబ్లిగేషన్ అనేది పడుతుందన్నమాట. నెక్స్ట్ SME 1 కింద క్లాసిఫై చేస్తే క్రెడిట్ స్కోర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం లోన్ తీసుకుంటాం, లోన్ తీసుకున్న తర్వాత మన రీపేమెంట్ డేటా అంతా చూసుకొని వాళ్ళు ఈ పర్సన్ ఎంత ఫ్రీక్వెంట్గా ఆర్ ఎంత ప్రాంప్ట్గా పే చేస్తున్నాడు అనే దాన్ని బట్టి క్రెడిట్ స్కోర్ ఇస్తారు. సో ఆ క్రెడిట్ స్కోర్ బేస్ చేసుకొని మనకి నెక్స్ట్ లోన్స్ యాక్సెస్ అనేది బెటర్గా ఉంటుందా ఇంకా తగ్గుతుందా అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో SME 1 కింద కనుక మన లోన్స్ ఉంటే అప్పుడు మన క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది, మన క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ SME 2 కింద ఇస్తే మన లోన్స్ని మనకు క్రెడిట్ యాక్సెస్ అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. అంటే మనం తర్వాత లోన్స్ తీసుకోవడానికి యాక్సెస్ అనేది బాగా రిస్ట్రిక్ట్ అవుతుంది అనమాట. అయితే మనం లాస్ట్ 2 years ముందు తీసుకున్నట్టయితే అకౌంట్ అగ్రిగేటర్స్ అనే ఒక స్కీమ్ వచ్చింది. సో అకౌంట్ అగ్రిగేటర్స్లో ఏం చేస్తారంటే డేటా, అంటే ఒక పర్సన్ డిఫరెంట్ బ్యాంక్స్లో లోన్స్ కనుక ఉంటే అది అతని పర్మిషన్తో డేటా అంతా కూడా వీళ్ళు కంపైల్ చేసుకొని ఆ క్రెడిట్ పేమెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ఆ పర్సన్కి డేటానంతా కంపైల్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల బెటరా కాదా అంటే, సో ఇన్ కేస్ మనం ప్రాంప్ట్గా పే చేస్తున్నట్టయితే ఇప్పుడు మనకి ఏదైనా అమౌంట్ కావాలి, మనం ఈ అకౌంట్ అగ్రిగేటెడ్ డేటా చూపించుకొని మన రీపేమెంట్ అనేది బాగుంది అని చెప్తే మనకి క్రెడిట్ యాక్సెస్ అనేది బెటర్గా అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అది యూజ్. సో ఇలా మనకి క్రెడిట్ యాక్సెస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది ఇన్ కేస్ SME 2లో కనుక జాయిన్ అయితే. సో ఇదంతా కూడా ఎందుకు చెప్పుకున్నామంటే వీటిలో జాయిన్ చేసినట్టయితే MSMEs క్రెడిట్ అనేది సరిగా రాక ఇబ్బంది పడతారనమాట. సో వాళ్ళకి క్రెడిట్ సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఇంకా వాళ్ళకి ప్రాబ్లమాటిక్గా అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా వాళ్ళు క్రెడిట్ ఇవ్వకపోయినా వీళ్ళు ఇన్ఫార్మల్గా క్రెడిట్ యాక్సెస్ చేసుకుని ఏదో ఒకటి చేస్తారు. కాకపోతే ఇక్కడ క్రెడిట్ యాక్సెస్ అనేది రిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంకా ఫర్దర్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అది డిసడ్వాంటేజ్గా మారుతుంది. అయితే ఈ నార్మల్గా MSME ఎవరైనా తీసుకున్నట్టయితే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మినిమం యావరేజ్గా 40-45 days పడుతుంది. సో దాని తర్వాత వాళ్ళు దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేసుకొని అండ్ ఈ కంప్లీట్ సేల్ అంతా జరిగితే మళ్ళీ వాళ్ళకి చేతికి మనీ వచ్చేపాటికి 200 days పడుతుంది అనమాట. సో 90 daysలో మనకి పే చేయాలి, లేకపోతే NPA క్లాసిఫై అవుతుంది. ఈ 90 daysలో పే చేయడం అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది అనమాట. సో అలా MSMEస్కి ఇది ట్రబుల్గా మారుతుంది. అందుకే ఈ ఫెడరేషన్ ఆఫ్ MSME వాళ్ళు అండ్ ఇంకా కొన్ని ఫెడరేషన్స్ కూడా కలిసి RBI దగ్గర ఈ అప్పీల్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ MSMEs ఏమైనా ఉంటే వాటికి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పి అడ్వకేట్ చేశారు. లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యానుఫ్యాక్చరర్ ఇండియాలో ఉన్నాడు, అతను అబ్రాడ్ నుంచి ఇన్పుట్ 7 కొనుక్కున్నాడు. అయితే
ఇతనికి మనీ పంపడం ఇంకా కష్టం అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైంకి మనీ లేదు. అప్పుడు ఇక్కడ ఇతని దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ అనేది ఈ పర్సన్కి ఇవ్వాలి, అబ్రాడ్లో ఉన్న పర్సన్కి. అదర్వైజ్ వాళ్ళు ఇన్పుట్స్ పంపించే అవకాశం తగ్గిపోతుంది. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే బ్యాంక్స్ ఒక కైండ్ ఆఫ్ గ్యారంటీని ఇష్యూ చేస్తాయి, సేయింగ్ దట్ దిస్ బయర్ క్యాన్ పే హిమ్ అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఆర్ గ్యారంటీ లాగా లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఇష్యూ చేస్తారు అనమాట. సో దానివల్ల ట్రస్ట్ బిల్డ్ అయ్యి వీళ్ళకి క్రెడిట్ యాక్సెస్ అనేది ఆర్ ఇన్పుట్స్ అనేవి టైంకి దొరికే ఛాన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో అది అన్నమాట ఛాలెంజెస్ గురించి చూసుకున్నట్టయితే. నెక్స్ట్ మనకి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే, సో ఇక్కడ ఫస్ట్ ఇన్ఫార్మల్ సెక్టార్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఫార్మలైజేషన్ వాళ్ళని ఫార్మలైజ్ చేయాలి. నెక్స్ట్ వీళ్ళకి క్రెడిట్ యాక్సెస్ అనేది ప్రాపర్గా ఉండేలాగా చేయాలి. సో ఇలా కొన్ని సొల్యూషన్స్ అనేవి సజెస్ట్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ ఎంఎస్ఎంఈస్. అండ్ ఇనిషియల్గా మనం స్ట్రక్చర్ చూసాం కదా. సో క్రైటీరియా, కాంట్రిబ్యూషన్ టు ఎకానమీ, challenges and solutions. Yeah, that's all about MSMEs. Thank you for watching.